తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. జనవరి నెలలో మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తే మీరెందుకు జూన్ నెలలో పిటిషన్ వేశారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కొండపై రాతి స్తంభం దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం ఉందా అని ప్రశ్నిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించడానికి సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన కోర్టు 6 వారాలుగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. సంప్రదాయ దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ముందు మతపరమైన వివాదానికి కారణమైన ఈ దీపం సమస్యపై విజయ్ సర్కార్ జూన్ 11న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదురై బెంచ్ జనవరి 6న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 1న సింగిల్ జడ్జ్ కార్తీక దీపోత్సవం రోజున తిరుప్పరంకుండ్రం కొండపై ప్రాచీన రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దేవాలయం దగ్గరున్న స్తంభంపై దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు సమస్య వాటిల్లుతుందని అప్పటి డీఎంకే సర్కార్ చెప్పటాన్ని కోర్టు వ్యతిరేకించింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న కొండపైనే హజరత్ సుల్తాన్ సికిందర్ బదుషా అవులియా దర్గా ఉంది. దీనివల్ల ఆలయం దగ్గర దీపం వెలిగిస్తే మతపరమైన ఇబ్బందులు ఏర్పడి 2 వర్గాల మధ్య సామరస్యం దెబ్బతింటుందని అప్పటి డీఎంకే ప్రభుత్వం, ఆలయ యాజమాన్యం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అపీల్ చేశాయి. దీని తర్వాత దీపస్తంభం ఉన్న ప్రాంతం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానిది అని, ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పుపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. జన్మ